ఈ ప్రపంచం చాలా వేగంగా పరిగెడుతోంది. ఎంత వేగంగా అంటే పక్కనున్న మనిషిని పలకరించే సమయం లేదు. మనసులో ఉన్న బాధను పంచుకునే తీరిక లేదు. గడియారం ముల్లులు మనల్ని తరుముతున్నాయి. నిద్రలేని రాత్రులు, అలసిన కళ్ళు, భవిష్యత్తు భయాలు. ఇదొక యుద్ధం. బయట శత్రువులతో కాదు, మన సొంత ఆలోచనలతో చేస్తున్న యుద్ధం. రాత్రి 3 గంటలు. అందరూ నిద్రపోతున్నారు. కానీ నాకు నిద్ర రావడం లేదు. ఎలా వస్తుంది? ఈరోజు కూడా మెయిల్ వచ్చింది, సారీ యు ఆర్ నాట్ సెలెక్టెడ్ అని. 24 ఏళ్ళొచ్చాయి. ఇంకా నాన్న జేబులో డబ్బుల కోసం చూడాలంటే సిగ్గుగా ఉంది. పక్కింటంకుల్ కొడుకు అమెరికా వెళ్ళాడు. నా క్లాస్మేట్కి గవర్నమెంట్ జాబ్ వచ్చింది. నేనేంటిలా ఉండిపోయాను? అసలు నాలో టాలెంట్ లేదా, లేక నా తలరాతే ఇంత? చచ్చిపోవాలనిపిస్తోంది. ఎవరికి చెప్పుకోవాలి ఈ బాధ? ఇంట్లో చెబితే వాళ్ళు భయపడతారు, ఫ్రెండ్స్కి చెబితే నవ్వుతారు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు, అందరూ ఎంత హ్యాపీగా ఉన్నారో. వాళ్ళ చిరునవ్వులు చూస్తుంటే నా గుండెలో ముళ్ళు గుచ్చుకున్నట్టుంది. నేను ఓడిపోయాను, పూర్తిగా ఓడిపోయాను. అర్జున్ కళ్లలో నీళ్లు ఎండిపోయాయి. టేబుల్ మీదున్న నిద్రమాత్రల బాటిల్ వైపు చూశాడు. ఆ క్షణంలో అతని మనసులో వేల తుఫానులు. అలసిపోయిన మెదడు మొద్దుబారిపోయింది. అలాగే తలవాల్చి కళ్ళు మూసుకున్నాడు. చీకటి, గాఢమైన చీకటి అతన్ని కమ్మేసింది. హఠాత్తుగా చల్లని గాలి స్పర్శ తగిలింది. ఆ గాలిలో వాహనాల పొగ వాసన లేదు, మట్టి సువాసన ఉంది. అర్జున్ కళ్ళు తెరిచాడు. అది అతని గది కాదు, అదొక దట్టమైన అడవి. దూరంగా ఒక నది పారుతోంది. ఆ నది ఒడ్డున ఒక భారీ వృక్షం కింద బంగారు వర్ణంతో మెరిసిపోతున్న ఒక తేజోమూర్తి కూర్చుని ఉన్నాడు. అతని ముఖంలో సముద్రమంత ప్రశాంతత ఉంది. సాక్షాత్తు గౌతమ బుద్ధుడు. ఇదేంటి? నేనెక్కడున్నాను? ఇందాక నా బెడ్ మీదున్నాను కదా. ఇది కల కాదు కదా. అక్కడున్నది బుద్ధుడా? స్వామి, నేను చనిపోయానా? ఇది స్వర్గమా? నువ్వు చనిపోలేదు బిడ్డా. నీలో ఉన్న అశాంతి చనిపోవడానికి సిద్ధంగా ఉంది. అందుకే నీ అంతరాత్మ నిన్నిక్కడికి తీసుకొచ్చింది. రా, నా దగ్గరికి రా. ఎందుకంత భయం? ఎందుకంత ఆందోళన? నీ కళ్లలో ప్రపంచం బరువు కనిపిస్తోంది. మీకు అర్థం కాదు స్వామి, ఇది మీ కాలం కాదు. అప్పట్లో జీవితం సింపుల్గా ఉండేది, కాని ఇప్పుడు బతకాలంటే పరిగెత్తాలి. నాకేమో జాబ్ లేదు, చేతిలో చిల్లి గవ్వలేదు. ప్రేమించిన అమ్మాయి వదిలేసింది. అందరూ నన్ను ఫెయిల్యూర్ అని పిలుస్తున్నారు. ఈ బాధని నేను ఎలా తట్టుకోవాలి? మీరేమో ఇక్కడ చెట్టు కింద కూర్చొని శాంతి గురించి మాట్లాడుతున్నారు. ఆకలేస్తే శాంతి కడుపు నింపదు కదా. నీ ప్రశ్నలకు సమాధానం చెబుతాను అర్జున్, కాని నాకు చాలా దాహంగా ఉంది. దయచేసి అదిగో ఆ చిన్న సరస్సు దగ్గరికి వెళ్ళి నాకు తాగడానికి కాస్త నీళ్లు తీసుకురా. బుద్ధుడు చెప్పాడని అర్జున్ అయిష్టంగానే లేచి వెళ్ళాడు. కాని సరస్సు దగ్గరికి వెళ్ళగానే అతనికి కోపం వచ్చింది. ఎవరో గ్రామస్థులు ఇప్పుడే ఎద్దులబండితో ఆ నీటిని దాటారు. దాంతో ఆ నీరంతా బురదగా, మట్టిగా మారిపోయింది. తాగడానికి అస్సలు పనికిరాకుండా ఉంది. స్వామి, ఆ నీళ్లు చాలా మురికిగా ఉన్నాయి. ఇప్పుడే ఎవరో దాన్ని కలుషితం చేశారు. అది తాగితే మీకు అనారోగ్యం వస్తుంది. నేను వేరే ఎక్కడికైనా వెళ్ళి మంచినీళ్లు తెస్తాను. వద్దు అర్జున్, నాకు ఆ సరస్సు నీళ్లే కావాలి. పర్వాలేదు, కాసేపు ఇక్కడే కూర్చో, తొందరపడకు. సమయం గడుస్తోంది. అర్జున్కి అసహనం పెరుగుతోంది. నా జీవితమే నాశనమైపోతుంటే ఈయన నన్నిక్కడ కూర్చోబెట్టాడేంటి అని మనసులో తిట్టుకున్నాడు. అరగంట గడిచింది. అర్జున్, ఇప్పుడు వెళ్ళి ఆ నీళ్లను చూడు. స్వామీ, ఇది అద్భుతం. ఇందాక బురదగా ఉన్న నీళ్లు ఇప్పుడు అద్దంలా మెరుస్తున్నాయి. మట్టంతా కిందకి చేరిపోయింది. స్వచ్ఛమైన నీరు పైకి తేలింది. ఇవిగోండి, తీసుకోండి. చూశావా అర్జున్? ఆ నీటిని శుభ్రం చేయడానికి నువ్వు ఏం చేశావు? నువ్వు ఏమీ చెయ్యలేదు. కేవలం దానికి సమయమిచ్చావు. దాన్ని కదలకుండా వదిలేశావు. నీ మనసు కూడా ఆ సరస్సులాంటిదే.
రిజెక్షన్, అవమానం, భయం అనే ఎద్దుల బండ్లు నీ మనసుని కలవరపెట్టాయి. ఇప్పుడు నీ మనసు బురదగా ఉంది. అలాంటప్పుడు నువ్వు ఆందోళనపడుతూ నిర్ణయాలు తీసుకోకూడదు. కాసేపు ఆగు. నీ ఆలోచనలని గమనించు. పోరాడకు. వాటిని అణచివేయకు. ఎలాగైతే మట్టి కిందకి చేరిపోయిందో నీ భయాలు కూడా అవే సద్దుమణిగిపోతాయి. అప్పుడు నీకు స్పష్టత వస్తుంది. స్పష్టత ఉన్నప్పుడు ఏ దారిన వెళ్లాలో నీకే తెలుస్తుంది. నిజమే స్వామీ, ఆలోచనలు తగ్గుతాయి, కానీ జరిగిన నష్టం అలాగే ఉంటుంది కదా. నా గర్ల్ ఫ్రెండ్ నన్ను వదిలేసింది, అది నిజం. నాకు జాబ్ లేదు, అది నిజం. ఆ నిజాన్ని ఎలా మార్చగలను? ఆ నొప్పిని ఎలా భరించగలను? అర్జున్, జీవితంలో 2 రకాల బాణాలుంటాయి. మొదటి బాణం విధి మనపై విసిరేది. అది ఏదైనా కావచ్చు. ఉద్యోగం పోవడం, ప్రేమ విఫలమవడం, లేదా ఆత్మీయుల మరణం. అది మన శరీరానికి లేదా మనసుకు గుచ్చుకుంటుంది. నొప్పి కలుగుతుంది. అది సహజం. కాని ఆ వెంటనే నువ్వు నీకు నువ్వే ఇంకొక బాణం వేసుకుంటున్నావు. అదే రెండో బాణం. నాకే ఎందుకు ఇలా జరిగింది? నేను ఎందుకు పనికిరాను? నా బ్రతుకు ఇంతే, అందరూ నన్ను చూసి నవ్వుతారు అని ఆ సమస్య గురించి అతిగా ఆలోచిస్తూ నిన్ను నువ్వు హింసించుకుంటున్నావు చూడు, అదే రెండో బాణం. మొదటి బాణం గాయం చేస్తుంది, కాని రెండో బాణం చంపేస్తుంది. నీ గర్ల్ ఫ్రెండ్ వెళ్ళిపోవడం మొదటి బాణం, కాని దానివల్ల నీ జీవితమే అయిపోయిందని నువ్వు నిర్ణయించుకోవడం రెండో బాణం. జాబ్ రాకపోవడం మొదటి బాణం, కాని నువ్వొక ఫెయిల్యూర్ అని ముద్ర వేసుకోవడం రెండో బాణం. మొదటి బాణం మన చేతిలో లేదు, కాని రెండో బాణం వేసుకోవాలా వద్దా అనేది పూర్తిగా నీ చేతిలోనే ఉంది. ఆ రెండో బాణాన్ని పక్కన పడేయ్ అర్జున్. అప్పుడే నీ గాయం మానిపోతుంది. స్వామీ, మీరు చెప్పేది బాగానే ఉంది, కానీ సమాజం ఊరుకోదు కదా. రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరూ నన్ను విమర్శిస్తున్నారు. వీడు వేస్ట్, వీడికి ఏదీ చేత కాదు అని మాట్లాడుతున్నారు. ఆ మాటలు వింటుంటే రక్తం మరుగుతోంది. వాళ్లకి గట్టిగా సమాధానం చెప్పాలి అనిపిస్తోంది. ఒకసారి నన్ను కూడా ఒక వ్యక్తి ఇలాగే తిట్టాడు. అసభ్యమైన మాటలతో దూషించాడు. అతను తిట్టి తిట్టి అలసిపోయేదాకా నేను మౌనంగానే ఉన్నాను. చివరికి అతనే అడిగాడు, నేను ఇంత తిడుతున్నా నువ్వు ఒక్క మాట కూడా అనవేంటి అని. అప్పుడు బుద్ధుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు, నాయనా, నువ్వు ఎవరికైనా ఒక బహుమతి ఇస్తే వాళ్ళు దాన్ని తీసుకోకపోతే ఆ బహుమతి ఎవరి దగ్గర మిగిలిపోతుంది? ఆ వ్యక్తి అన్నాడు, ఇంకెవరి దగ్గరుంటుంది, నా దగ్గరే ఉంటుంది అని. దానికి నేను ఇలా చెప్పాను, నువ్విచ్చిన తిట్లు అనే బహుమతిని నేను స్వీకరించలేదు. సో అవన్నీ ఇప్పుడు నీ దగ్గరే ఉన్నాయి. అవి ఇప్పుడు నిన్నే దహిస్తాయి. అర్జున్, ఎవరైనా నిన్ను విమర్శిస్తే అది వాళ్ళ అభిప్రాయం మాత్రమే. అది నీ వాస్తవం కాదు. నీ అనుమతి లేకుండా ఎవ్వరూ నిన్ను బాధపెట్టలేరు. సోషల్ మీడియాలో వచ్చే కామెంట్సు, పక్కింటి వాళ్ల మాటలు, ఇవన్నీ నువ్వు స్వీకరించనంతవరకు అవి కేవలం శబ్దాలు మాత్రమే. వాటిని గుండెకు తీసుకోకు. నీ గమ్యం మీద దృష్టిపెట్టు. సింహం నడుస్తున్నప్పుడు కుక్కలు మొరుగుతాయి. సింహం ఆగి వాటికి సమాధానం చెప్పదు. తన దారిన తాను వెళుతుంది. నువ్వు సింహానివి అర్జున్. బుద్ధుడి మాటలు అర్జున్ గుండెలోతుల్లోకి వెళ్ళాయి. ఇన్నాళ్ళు తనని తాను ఎంత తక్కువ చేసుకున్నాడో అర్థమైంది. తన శత్రువు బయటలేడని, తనలోనే ఉన్నాడని గ్రహించాడు. బుద్ధుడు మెల్లగా లేచి అర్జున్ భుజం మీద చేయివేశాడు. వెళ్ళు అర్జున్, నీ ప్రపంచంలోకి వెళ్ళు. సమస్యలు అక్కడే ఉంటాయి, కాని వాటిని చూసే నీ దృష్టి ఇప్పుడు మారింది. గెలుపు అంటే అందరికంటే ముందుండడం కాదు, నిన్నటికంటే ఈరోజు నువ్వు ఎంత మెరుగ్గా ఉన్నావో చూసుకోవడం.
నువ్వొక అద్భుతమైన శక్తివి. నీ సమయం వస్తుంది. అప్పటి వరకు ఓర్పుగా ఉండు. నిరంతరం ప్రయత్నిస్తూ ఉండు. నీ ఆనందం, నీ విజయం నీ లోపలే ఉన్నాయి. బుద్ధుడి రూపం క్రమంగా కాంతిలో కలిసిపోయింది. అర్జున్ ఉలిక్కిపడి లేచాడు. తెల్లవారుజామున 5 గంటలు. కిటికీలోంచి సూర్యకాంతి పడుతోంది. అర్జున్ లేచి అద్దంలో తనని తాను చూసుకున్నాడు. అతని కళ్లలో ఇప్పుడు భయం లేదు. ఒక కొత్త మెరుపు ఉంది. మిత్రులారా, ఈ కథ అర్జున్ది మాత్రమే కాదు, మనందరిది. జీవితంలో ఎప్పుడైనా మీరు అలసిపోయినట్లు అనిపిస్తే ఒక్క నిమిషం ఆగి మీ మనసు అనే సరస్సుని తేరుకొనివ్వండి. బురద కిందికి వెళ్ళిపోతుంది. స్పష్టత వస్తుంది. మీరు ఒంటరివాళ్లు కాదు. మీలో అనంతమైన శక్తి ఉంది. ఈరోజు కష్టంగా ఉండొచ్చు, రేపు ఇంకా కష్టంగా ఉండొచ్చు, కాని ఎల్లుండి ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది. నమ్మండి, ప్రయత్నించండి, గెలవండి.